హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చేసి 11:30 అయింది. ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. బట్టలు అయితే వాషింగ్ వేసి బయటకు వచ్చాను. మార్నింగ్ అయితే కొంచెం హాల్లో కూడా ఎండబడుతుంది. ఇంకా 11:30 అయింది కాబట్టి కొంచెం గేటు ముందర ఎండబడుతుంది. ఇంకా ఎట్లా వర్క్ ఫినిష్ అయిందనేసి ఇంకా బయటకైతే వచ్చి కూర్చున్నాను. ఇంకా ఇల్లు డైలీ కింద మాప్ అయితే పెట్టేస్తాను కదా ఫ్లోరింగ్కి, అంటే ఇంట బయట మొత్తం మాప్ అయితే పెట్టేస్తాను కదా. కొంచెం బోర్గా అనిపించింది. ప్లస్ ఏంటంటే రూమ్లో ఇంకా ఎనీ టైం టీవీ చూడడం వల్ల మైండ్ కూడా కొంచెం ఫ్రీగా ఉండదు కదా. అందుట్లో ఏంటంటే ఇంట్లో వేడిగా ఉంటుంది. సరే బయట కూర్చొని ఏదైనా ఆట ఆడదామనేసి బయటకైతే వచ్చాను. నాకు చూస్తే డైస్ కనిపించింది. సరే అష్టాచెమ్మ ఆడదామనేసి మా చిన్నుతో అన్నాను. అంటే ఇంకా తనకి రాదు అని చెప్పాడు. సరే నేను చెప్తానులే డాడీ, ఇంక ఇద్దరం కలిసి ఆడదాము, నాకు తోడు ఎవరు లేరు కదా, నువ్వు నేను ఇద్దరం కలిసి ఆడదామంటే సరే రెడీ చేయి మమ్మీ అంటే ఇంకా చింతపండులో కొన్ని చింతపండు గింజలు ఉంటే అవి తీసుకొచ్చాను. అవి ఒక 8 తీసుకొచ్చాను. ఇంకా మా చిన్నునేమో డీమార్ట్లో ఏదో ప్లే ఐటమ్ ఒకటి తీసుకున్నాడు. అంటే అది ఇల్లు కట్టేది బ్రిక్స్ లాగా ఉండి ఇల్లు కడతారు, ఇంకా అలాంటిది అది ఉంటే తీసుకొచ్చాను. దాంట్లో ఒక రెడ్ కలర్ ఒక 8 పార్ట్స్ అయితే తీసుకొచ్చాను. ఇక అక్కడ కింద అయితే కూర్చున్నాను, కానీ అష్టాచమ్మ గీద్దామనేసి నాకు ఎప్పుడూ సరిగ్గా ఐడియా ఉండదండి. ఎన్ని గళ్ళు కొట్టాలి అనేది ఐడియా ఉండదు. కాకపోతే ఒకటే బండ గుర్తు ఏంటంటే మిడిల్లో ఇంటు గుర్తు వచ్చేసి ఒక బాక్స్ ఉంటుంది. ఇంకా దానికి లెఫ్ట్ సైడ్ ఒక 2 బాక్సు, రైట్ సైడ్ ఒక 2 బాక్సెస్ ఉంటాయి. అదొకటి బండ గుర్తు అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ గీసాను, అది తప్పైంది. ఇంకా రాలేదన్నమాట. ఎన్ని గళ్ళు కొట్టాలి, అడ్డంగా నిలువుగా గళ్ళు ఉంటాయి కదా, అట్లా ఎన్ని గళ్ళు కొట్టాలని ఆలోచించాను, రాలేదు. ఇంకా ఒక బండ గుర్తు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా నాకు స్టార్టింగ్ ప్రాబ్లమే. ఇంకా అది తప్పనిపించి మళ్ళీ మాప్ పెట్టి క్లీన్ అయితే చేశాను. క్లీన్ చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇంకా నేను ఎప్పుడు అష్టాచమ్మ ఇట్లా లైన్స్ గీసినా కూడా ఒక బండ గుర్తు పెట్టుకున్నాను. ఏంటంటే లెఫ్ట్ సైడ్ 2 బాక్సెస్కి, రైట్ సైడ్ 2 బాక్సెస్కి మిడిల్లో ఒక ఇంటూ గుర్తున్న బాక్స్ వస్తుంది. దాని ప్రకారం చేద్దామనేసి ఇంకా అడ్డంగా 5 గళ్ళు, నిలువుగా 5 గళ్ళు ఇట్లా కొట్టేశాను. లైన్స్ అయితే గీసాను. లైన్స్ గీసిన తర్వాత ఇంకా అటు ఇటు మిడిల్ బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్లో అయితే ఇంటూ గుర్తు పెట్టేశాను. ఈసారి అయితే కరెక్ట్గా వచ్చింది. ప్రతిసారి నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఎప్పుడో ఒకసారి కదా ఆడేది, అందుకే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. మీలో అష్టాచమ్మ ఎంతమందికి తెలుసో కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఎప్పుడు క్యారమ్స్, చెస్ ఇంక ఇవే కదా. సరే చైల్డ్హుడ్ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుందామనేసి ఇంకా ఈరోజు అయితే అష్టాచమ్మ ఆడదామని మా చిన్నతో చెప్తే ఇంకా గళ్ళు కూడా కొట్టేశాను. కొట్టిన తర్వాత డైస్ ఒకటి నేను స్టేషనరీలో తీసుకున్నానండి. అంటే మేము స్టేషనరీలో ఇట్లా కలర్ పేపర్స్ ఏదో తీసుకురావడానికని వెళ్ళాము. అయితే అంతకుముందు ఉన్న కస్టమర్ అయితే డైస్ అడిగాడు అనమాట. డైస్ అన్ని సైజులు ఉన్నాయి. అయితే బిగ్ సైజ్ కావాలని తను అడిగాడు, తీసుకున్నాడు. ఇంకా నేను చూసి ఎప్పటికైనా మనకు కూడా యూజ్ అవుతుందని నేను కూడా ఒక పెద్ద డైస్ అయితే తీసుకున్నానండి. ఇది తీసుకుని కూడా 5-6 ఇయర్స్ అయింది. కాకపోతే దీని వాడకం తక్కువే. బ్లూ కలర్లో పైన వైట్ డాట్స్ అయితే ఉన్నాయి. నా దగ్గర ఆల్రెడీ ఇంకా 2 డైస్ అయితే ఉన్నాయి. అవి కాకపోతే వీటంత పెద్దదైతే కాదండి. ఒకటేమో వైట్ కలర్లో ఉంది, ఒకటి రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు తీసుకుందాం పెద్ద డైస్ ఏమో బ్లూ కలరు. ఇది చాలా బాగా ఉందండి, మంచి పెద్దగా. చేతిలో మనం ఇట్లా పట్టుకొని వేసినా కూడా మంచిగా మనకి చేతికి అందుతుందనమాట. అందుకే ఇంక ఇష్టంగా తీసుకున్నాను. దీని కాస్ట్ 25 6-7 ఇయర్స్ బ్యాక్ కదా, ఇంకా తక్కువనే ఉంది. ఇప్పుడైతే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా మా చిన్ను గల్లు కొట్టి వచ్చిన తర్వాత మా చిన్నుని రమ్మంటే వచ్చాడు. నేనేమో చింతగింజలు తీసుకున్నాను. ఇంకా అంటే వాటి కాయిన్స్ కావాలి కదా, ఏం పెట్టాలని ఆలోచించాను. ఇక ఫస్ట్ చింతపండులో మనం ఏదో ఒక వంట చేస్తుంటాం కదా, దాంట్లో గింజలు ఉంటాయి కదా, వేస్ట్గా పడేస్తాను. తర్వాత గుర్తొచ్చిందనమాట, చింతపండులో గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలు తీసుకొద్దామని గింజలు అయితే తీసుకొచ్చాను. ఇంకా మా చిన్ను ఒకటి బొమ్మ ఉంటే ఇంకా ఆ బొమ్మలో పార్ట్స్ అయితే తీసుకొచ్చాను. తను రెడ్ కాయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, నేనేమో చింతగింజలు సెలెక్ట్ చేసుకొని ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసాము. కాకపోతే నాకు కూడా కొంచెమేనండి. చిన్నప్పుడు మంచిగా ఆడేవాళ్ళం, కానీ ఇంకా ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఆట కూడా అంత కరెక్ట్గా రాదు. కాకపోతే బెటరే, మరీ రాదని చెప్పలేనులే, కానీ కొంచెం బెటరే.
ఇక నేను మా చిన్న ఇద్దరం కలిసి కూడా ఆడుతున్నాము. కొంచెం పర్వాలేదండి, ఇంట్లో కన్నా కొంచెం బయట బాల్కనీలో కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా. మనం ఏంటంటే ఇంకా ముఖానికి చెమట పట్టకుండా కొంచెం పర్వాలేదనిపించింది. అందుకే బయట కూర్చొని ఆడుతున్నాను. ఇంకా లోపలైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసే వచ్చాలండి. అది కొంచెం ఎర్రర్ వచ్చింది మధ్యలో ఒకసారి. ఎర్రర్ వస్తే మళ్ళీ దాన్ని పైప్ సెట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని అయితే ఆడుతున్నాను. ఇంకా అసలు చెట్టు కొమ్మ ఇట్లా ఊగను కూడా ఊగట్లేదండి, అంత మూగుబ్బ తీస్తుందనమాట. 2 డేస్ నుంచి అయితే ఎండలు బాగానే ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల అయితే క్లైమేట్ చేంజ్ అవుతుంది. కొన్ని చోట్ల ఏమో బాగా ఎండగా ఉంటే, కొన్ని చోట్ల గాలిదుమ్ములు వర్షాలు పడుతున్నాయి. ఇంకా అంటే ఒక చోట పడినప్పుడు ఇంకొక చోట పడవు కదా, అట్లా క్లైమేట్ అయితే అన్ని రకాలుగా ఒకే రకంగా ఉండదు కదా అన్ని చోట్ల. ఇంకా కుకింగ్ సెక్షన్ అంతా అయిపోయిందిగా. ఇంకా లంచ్ టైం దాకా ఆడదామనేసి ఆడాము. అయితే ఫస్ట్ గేమ్లో అయితే ఫస్ట్ నేను విన్ అయ్యాను. తర్వాత తను విన్ అవ్వడానికి ఒక 3 టైమ్స్ అయితే చాయిస్ ఇస్తాం కదా, ఆ 3 టైమ్స్ అంటే థర్డ్ టైం వేసినప్పుడు తను విన్ అయ్యాడు, మా చిన్ను విన్ అయ్యాడు. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. అట్లా ఒక 3 గేమ్స్ ఏమో ఆడాము. ఎప్పుడో ఆడిన ఆటలు కదా, ఇప్పటి కాలంలో అంటే ఇంకా ఈ ఆటలు చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడంతా నెట్ సిస్టమ్లు అవి వచ్చాయి కాబట్టి ఇంకా అంతా వీడియో గేమ్స్ అని, నెక్స్ట్ అని చెస్ అని, క్యారమ్స్ అని, ఇంకా అవి ఎప్పుడు ఆడే ఆటలే కదా. ఇంకా అప్పుడు చిన్నప్పుడు అయితే వానగుంటలు, వర్షాలు పడకపోతే వానగుంటలు ఆడేది, చింతగింజలతో లేదంటే రాళ్ళు పెట్టి ఆడేదన్నమాట. అవన్నీ ఏంటంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విలేజ్లో ఎక్కువ ఆడేవాళ్ళు కూడా ఉంటారు, కానీ సిటీలో అయితే ఆటలు తక్కువైనాయి కదా. ఇంకా అందుకని మా చిన్నుని రమ్మంటే మా చిన్ను కూడా పాపం తోడుగా వచ్చాడు. ఇంక ఇద్దరం కలిసి కూడా ఆడాము. ఇంకా ఒకటయ్యేసరికి కొంచెం ఇంకా ఏంటంటే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. ఎందుకంటే టైం టు టైం తింటాం కదా. ఇంక సరే లాస్ట్ థర్డ్ టైం ఆడేసి ఇంకా లంచ్ చేద్దామనేసి థర్డ్ టైం కూడా ఫాస్ట్గానే ఆడాము. బట్టలు అయితే ఇంకా వాషింగ్ అయ్యేసరికి 1.5 అవర్ పడుతుంది కదా. ఇంకా అవి వీలుంటే ఎండేస్తాను, లేదంటే అంటే ఈవినింగ్ అయితే డాబా మీద ఆరేస్తాను. ఎందుకంటే ఈ ఎండలో డాబా మీదకి వెళ్ళి బట్టలు ఆరేయడం అంటే మామూలు విషయం కాదు, అంత ఎండగా ఉందన్నమాట. ఆ ఎండను చూసే భయపడుతున్నాము. ఇంకా ఆట అయితే ముగించేసాము. 2 సార్లు నేను విన్ అయ్యాను, ఒకసారి మా చిన్ను విన్ అయ్యాడు. ఇంకా లోపలికి వచ్చి లంచ్ చేసి అట్లా చెయ్యి కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చునేసరికి కొరియర్ అని పోస్ట్ అతను వచ్చేసాడు. ఇంకా పిలిస్తే వెళ్ళి తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకోటి ఒక 5 మినిట్స్కే మళ్ళీ కూర్చోబోతున్నాను కింద, మళ్ళీ కొరియర్ అని వచ్చిందనమాట. 2 పోస్టులు అయితే వచ్చాయి, మా నాన్నకి పేరు మీదే వచ్చాయన్నమాట. మన మ్యూచువల్ ఫండ్ సర్టిఫికేట్ అదేదో వచ్చింది కదా, దానికి సంబంధించిందే పోస్ట్ అయితే 2 వచ్చాయి. ఇంకా లంచ్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా షింక్లో వేసాను. వేసి ఒక 1.5 అవర్ అయితే నిద్రపోయానండి. ఈ ఎండకి కళ్ళు మూతలు పడుతున్నాయి అనమాట. ఇంకా మా చిన్న టీవీ చూసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఈవినింగ్ నేను లేవగానే కొంచెం బయట పిల్లల అలికిడి ఉంటుంది కదా, లేవగానే మా చిన్నునేమో ఇంకా కొంచెం ఏమన్నా తినడానికి చేస్తావా మమ్మీ అని అడిగాడు. ఏం చేయాలి అంటే ఈపీ ఉందా అంటే ఈపీ ఉందని చెప్పాను. ఆల్రెడీ నేను ఏంటంటే నైట్ కొంచెం పుదీనా రైస్ కానీ లేదా బగారా రైస్ చేద్దామనేసి బఠానీ మార్నింగ్ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ అవ్వగానే బఠానీ నానబెట్టాను అనమాట. సరే ఎట్లాగా బఠానీ నానబెట్టేసాను కదా, ఇంకా ఈపీ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చి ఈపీ కూడా ప్రిపేర్ చేశాను. వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత తిందామనేసి ఇద్దరికి కూడా బౌల్ అయితే పెట్టేశాను. ఇక్కడ ఇంకా బట్టలు అయితే ఆరేయాలి. అంటే డ్రైయింగ్ స్టాండ్ మీద అన్ని బట్టలు కూడా సరిపోతాయి. ఇంకా జీన్ ప్యాంటు, కొంచెం పెట్టికోట్స్, నైటీలు మాత్రమే డాబా మీద అయితే ఆరేస్తాను. ఇక బట్టలన్నీ కూడా ఆరేసాను. ఇక నైట్ ఏమో డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను. మా నాన్న వచ్చిన తర్వాత తనకు కూడా ఈపీ అయితే పెట్టిచ్చేస్తే తను కూడా తినేశారు. ఇంకా ఈవినింగ్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్ అయితే వేశాను. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా దోసకాయలు కట్ చేసి 2 దోసకాయలు ఉన్నాయి మీడియం సైజు, దోసకాయలు కట్ చేసి కర్రీ అయితే కుక్ చేశాను. ఇంకా వైట్ రైస్ అయితే వండేసాను. ఒక 1/2 అవర్లో కిచెన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని బయట బాల్కనీలోకి వచ్చాము. మా నాన్నేమో బయట వర్క్ ఉందనేసి తను వెళ్ళాడనమాట. అంటే ఈపీ తినేసి తను ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాడు. ఇంకా రేపు మార్నింగ్ కర్రీ కోసమని దొండకాయలు ఫస్టే నీళ్ళలో వేసి నానబెట్టాను, ఎందుకంటే దానికి ఉన్న మురికి మొత్తం పోతుంది కదా. ఇంకా ముందే నానబెట్టేశాను. ఇంకా అవన్నీ నెట్ బాస్కెట్లో వేసిన తర్వాత నీళ్ళు వడకట్టిన తర్వాత ఇంకా అవి కూడా బాల్కనీలో కూర్చొని కట్ చేశాను. ఇంట్లో
ఉండి వర్క్ చేసే అంత లేదండి, అంత హీట్గా ఉంటుంది. ఇంకా డిన్నర్ అన్నీ కూడా చేసేసాము, గిన్నెలన్నీ కూడా షింక్లో అయితే వేశాను. ఇంకా మా చిన్ను అయితే తన నిద్ర వస్తుందని చెప్తే ఇంకా తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. ఏసీ అయితే ఆన్ చేశాను. మా నానినేమో ఇంక ఇప్పుడు డిన్నర్ పెట్టమంటే తనకు కలిపిచ్చేస్తే తింటున్నాడు. నెక్స్ట్ రేపు బియ్యం పిండి వడియాలు పెడదామనేసి బియ్యాన్ని అయితే ఒక 2 గ్లాసులు నానబెట్టానండి. అంటే బియ్యాన్ని మిక్సీలో వేసి రేపు వడియాలు అయితే పెట్టేస్తాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం, మాకు రేషన్ వస్తుంది కదా, రేషన్ బియ్యం అయితే నానబెట్టేసి 2-3 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టేసి నానబెట్టేసి పక్కన పెట్టాను. మా నాన్న డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా క్లీన్ చేయాలి. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తుండగానే మా నాన్నకి కాల్ చేశారు. అంటే నేను బెడ్రూమ్లో ఉన్నాను, ఏసీ వేశాను కదా, ఇంకా డోర్ పెట్టుకున్నాను అనమాట. తను తిన్న తర్వాత కాల్ చేయమని చెప్పాను. మా నాన్న ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కాల్ అయితే చేశారు. మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసాను చెప్పాను కదా, దాంట్లో చిన్న చిన్న బట్టలు అయితే డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరేసాను. ఇంకా జీన్ ప్యాంట్లు, నైటీలు, పెట్టికోట్స్ మా నాన్న అప్పుడని అయితే ఇంకా అట్లే టబ్లో వేసి పెట్టాను. ఈవినింగ్ అయినా పైన డాబా మీద వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి భయపడి వెళ్ళలేదనమాట. ఎర్లీ మార్నింగ్ లేవగానే పైన అయితే ఆరేస్తాను. ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది. కిచెన్ నుంచి బయటకు వచ్చాను, ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. అయితే మళ్ళీ గుర్తొచ్చిందనమాట, నేను మెయిన్ డోర్కి లాక్ వేసాను లేదా అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి హాల్లోకి అయితే వెళ్ళాను. అంటే సడన్గా ఒక్కోసారి మర్చిపోతుంటాం కదా, చెక్ చేసుకున్నాను అనమాట. కీ పెట్టి చెక్ చేసుకుంటే లాక్ అయితే వేసాలండి. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది, అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కీస్ అయితే టీవీ వెనకైతే పెట్టేసి వచ్చాను. నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు వర్క్ అయితే ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ ఇంకా రేపు కొంచెం వర్క్ బిజీ అని చెప్పచ్చు. వడియాలో పెట్టే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ రేపు వర్క్ బిజీనే ఉంటుంది. కాకపోతే రేపు ఎండలో ఉండి అయితే పెట్టలేనండి. ఈ ఎండకి వెళ్ళడం వల్ల ఏమో కానీ కొంచెం ప్రాణం అంతా నీరసంగా ఉంటుంది. ఇంట్లోనే రేపు ఫ్యాన్ గాలి కింద డిన్నర్ అయిన తర్వాత ఇంకా ఫ్యాన్ గాలి కింద అయితే పెట్టేస్తాను. బెడ్రూమ్కి అయితే వచ్చాను. మా నాన్నేమో సిస్టమ్ వర్క్ చేసుకుంటాడు, ఇంకా తను అవుట్ సైడ్ డోర్కి లాక్ పెట్టుకుంటాడు. ఇంకా తన వర్క్ అయిన తర్వాత వచ్చి పడుకుంటాడు. అందరికీ గుడ్ నైట్.